హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియోలో నేను పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఈ పచ్చి పులుసు కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోండి. హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి చింతపండుని గుజ్జును వేసేసి మీకు కావాల్సినన్ని వాటర్ వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసి దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోండి. పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఈ చింతపండు పులుసులోకి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.